వెల్కమ్ టు జెన్యా మీడియా. నేను మీ మహా. బిగ్ బాస్ తర్వాత ఎప్పుడు మనకి బిగ్ స్క్రీన్ మీద కనిపిస్తారని చాలా వెయిట్ చేస్తున్నాము నిఖిల్ గారిని. అయితే ఇప్పుడు ఒక మంచి వెబ్ సిరీస్తో మన ముందుకైతే రాబోతున్నారు. విక్రమ్ ఆన్ డ్యూటీ అనుకుంటూ. సార్ డ్యూటీలోనే ఉన్నారు ఇప్పుడు? లేదండి, ఇప్పుడు ప్రమోషన్ డ్యూటీలో, సక్సెస్ మీట్ ఆన్ డ్యూటీ. ఇట్ హ్యాస్ కమ్ జియో హాట్స్టార్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి వీఆర్ ఆల్ హ్యాపీ బికాస్ అందరు స్ట్రగుల్ ఈరోజు సాటిస్ఫై చేసింది. సో వీఆర్ హ్యాపీ విత్ దట్. ఓకే, విక్రమ్ ఆన్ డ్యూటీలో మీరు కాప్ లాగా కనిపిస్తున్నారు. సో అది ఏమన్నా డిఫరెంట్గా కష్టంగా ఏమన్నా అనిపించిందా? లవర్ బాయ్గా చేయడం అంటే చాలా ఈజీ, కానీ పోలీస్ చేయాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా. సో మీకేమన్నా కష్టంగా అనిపించిందా, లేకపోతే దాన్ని కూడా ఈజీగానే చేసేసారా? లేదండి, అంటే నాకు టీమ్ ఆ క్యారెక్టర్కి చాలా నరేషన్స్, ఒక క్లాసెస్ లా కూడా జరిగినాయి. అండ్ డూయింగ్ దిస్ కాప్ రోల్ కష్టంగా కాదు, ఇష్టంగా చేస్తున్నాం కాబట్టి నాకు అంత పెద్దగా ఏమనిపించలేదు. ఐఎమ్ ఎంజాయింగ్ ద రోల్. ఎంజాయింగ్ అంటారు సార్. టోటల్గా 100 ఎపిసోడ్స్ అని విన్నాము, మీకు టాక్ వినిపిస్తుంది. సో ఇప్పటివరకు ఒక 4 ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యాయి అన్నారు, అంటే జియో హాట్స్టార్లో కూడా కనిపిస్తున్నాయి. సో 100 ఎపిసోడ్స్ అంటే మినిమం చాలా డ్యూరేషన్ కూడా ఉంటుంది. సో మొత్తం షెడ్యూల్ అంతా కూడా దీనికే పెట్టాల్సి వస్తుంది. మరి మిగతా సీరియల్స్ ఏమైపోవాలి, మిగతా మనకి కావాల్సిన ప్రోగ్రామ్స్కి వెళ్తుంటారు చాలా, అవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్? సో ప్రస్తుతానికి షోస్ తగ్గిచ్చేసా బికాస్ ఎస్, మనం 100 ఎపిసోడ్ షూట్ చేస్తున్నాం కాబట్టి మన షూటింగ్ డేట్స్ ఎక్కువ ఉంది. అండ్ ప్రస్తుతానికి ఇట్స్ గోయింగ్ గుడ్. అండ్ అందరు హోప్స్ ఎలా ఉందో అది ఒక అందరు బ్లెస్సింగ్ వల్ల ఈరోజు మనం అనుకున్నది కొంచెం లైన్కి వచ్చాం, చేస్తున్నాం. సో అదే స్ట్రగుల్ని ముందు పడుతూ చేస్తూనే వెళ్తాం. దట్స్ ఇట్. ఓకే, బిగ్ బాస్ నుంచి అయితే చాలా ఫేమ్ వచ్చేసింది, చాలా మంది మీకు బిగ్ బాస్ ఫ్యాన్స్ కూడా వచ్చిర్రు. సో ఇప్పుడు మీరు వెబ్ సిరీస్ నుంచి కనిపించినప్పుడు ఫ్యాన్స్ని ఎవరైనా మీరు బయట కలవడం కానీ అలాంటివి ఏమైనా జరిగినాయా? ఖచ్చితంగా జరిగినాయి. లైక్ నేను ఇప్పుడు ఏదైనా ప్లేసెస్కి వెళ్తే ఆబ్వియస్లీ అక్కడ గుర్తుపెడతారు. దే కమ్, దే టాక్, ఐ ఆల్సో టాక్ టు దెమ్. నేను ఇప్పుడు బయట వచ్చానంటే ఆబ్వియస్లీ జనాలు ఎప్పుడైనా కలిస్తే నేను వాళ్ళతో ఖచ్చితంగా టైం స్పెండ్ చేస్తా బికాస్ దట్స్ హూ ఐ యామ్. అండ్ వాళ్ళు ఇచ్చిన ప్లేసే కదా, ఇంక వాళ్ళతో మాట్లాడకపోతే ఇంకెవరితో మాట్లాడతారు. సార్ అశ్విరెడ్డి గారితో పేరుగా చేస్తున్నారు, హీరోయిన్గా చేస్తున్నారు. అశ్విరెడ్డి గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇట్స్ నైస్. తను కూడా చాలా క్యారెక్టర్ని డీటెయిల్గా అబ్జర్వ్ చేసి మెచ్యూర్డ్గా చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ కమింగ్ అవుట్. మా ఇద్దరు బాండ్ ఏముందో ఆన్ స్క్రీన్ అండ్ మన ఇద్దరు ఏం షూట్ చేసామో ఇట్ హాస్ బ్యూటిఫుల్లీ కమ్ అవుట్. అండ్ తనకున్న అప్రిషియేషన్ ఆబ్వియస్లీ అశోక్ దొరుకుతాయి బికాస్ షీఈస్ డూయింగ్ గుడ్. సార్ ఈ క్వశ్చన్ అడగచ్చో లేదో నాకు తెలీదు. ఏంటంటే మనకి సీరియల్స్ చేసేటప్పుడు ఒక రెమ్యునరేషన్ ఉంటుంది, మూవీస్కి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది ఎక్కువ వస్తుందా, ఇది ఎక్కువ వస్తుందా? ఎక్కువ తక్కువ ఏం లేదు. నన్ను అడిగితే సీరియల్లో వెళ్ళాను కాబట్టి నేను బిగ్ బాస్కి వెళ్ళాను కాబట్టి నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. సో రెమ్యునరేషన్ అనేది మాత్రమే చూస్తున్నారు, కానీ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇట్స్ నాట్ ఓన్లీ రెమ్యునరేషన్, యూ హ్యావ్ టు వర్క్ మోర్ దెన్ వాట్ యు ఆర్ గెటింగ్. సో ఇక్కడ ఒక ప్రాజెక్ట్ అని కమిట్ అయిన తర్వాత డబ్బులు చూడకూడదు. సో నాకంత రెమ్యునరేషన్ ఉండుంటే నేను ఇంకా హైదరాబాద్లో ఒక 2 ఇల్లు కొనేవాడిని. ఇట్స్ నాట్ లైక్ దాట్. లివింగ్కి బేసిక్స్ మనకి ఏంది కావాలో అది మనం తీసుకోవచ్చు. అండ్ ఇట్ హ్యాస్ టు బీ ఇన్ లిమిటెడ్ వే. దట్స్ వెన్ ద ప్రొడక్షన్ హౌస్ మనం చేసే ప్రాజెక్ట్ అన్ని బ్యూటిఫుల్గా వస్తుంది. బిగ్ బాస్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా హీరో అయిపోతున్నారు, విన్నర్స్ కానివ్వండి, రన్నర్స్ కానివ్వండి. సో రీసెంట్గా అమర్దీప్ గారిది కూడా మూవీ రావడం జరిగింది. ఆ ప్రమోషన్స్లో మీరు కొంచెం కనిపించలేదు, లేరు ఎందుకని సార్? దీని గురించి రాలేకపోయారు? మనకి 6th టెలికాస్ట్ ఉంది అండ్ మనోడిది ఫిబ్రవరిలోనే రిలీజ్ అయింది కాబట్టి నా షూట్ డేట్స్ మొత్తం దీంట్లోనే ఉండే అండ్ వీఆర్ అవుట్డోర్. సో నేను రాలేకపోయా. అండ్ నేను మనోడికి ఫోన్ చేయడం జరిగింది, మనోడు అలగడం జరిగింది, నేను దాన్ని సమాధానం చేయడం జరిగింది. సో ఇట్స్ ఆల్వేస్ దేర్ బికాజ్ నాకు తెలుసు ఆబ్వియస్లీ నా వాళ్ళని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. నా మంచిది ఏదైనా జరుగుతున్నప్పుడు వాళ్ళు అదే చేసి ఉంటారు. నాకు బాధ ఏముందంటే ఐ కుడెంట్ మేక్ ఇట్ అట్ ద టైంలో, రాలేకపోయా. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ హీఈస్ డూయింగ్ గుడ్. మనోడు సినిమా రిలీజ్ అయింది అండ్ హీఈస్ ఆల్సో మనోడిది ఒక స్టాండర్డ్ సెట్ చేయడానికి పోతున్నాడు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో మీ బ్రదర్ పృథ్వీ గారు ఎలా ఉన్నారు మరి? ఆయన హీరోగా ఎప్పుడు కనిపించబోతున్నారు స్క్రీన్ పైన? ఆయన చాలా చేస్తున్నాడు ప్రస్తుతానికి. నాకు తెలిసి హీల్ ఆల్సో కమ్ బికాజ్ బేసిక్లీ మంచిది టేక్స్ టైం, గుడ్ థింగ్స్ టేక్స్ టైం కదా. సో హీఈస్ ఆల్సో ట్రైయింగ్ గుడ్ అండ్ చాలా బాగున్నాడు. సక్సెస్ మీట్లో మేము కూడా విక్రమ్ ఆన్ డ్యూటీకి సక్సెస్ మీట్లో కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వస్తారా మరి సెలబ్రేషన్స్కి? ఎవరెవరు వస్తున్నారు ఇన్ కేస్ రావాలి అంటే?
నేను పర్సనల్గా పిలవడాలంటే మన టీంతోనే నేను షేర్ చేసుకుంటున్నా. ఇట్ డిపెండ్స్, ఎందుకంటే సక్సెస్ బీట్ అనేది మేము ఎందుకు పెట్టుకోలేదు, బికాస్ సక్సెస్ 4వ ఎపిసోడ్ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ 1లో స్ట్రీమ్ లో ఉంది, బట్ ఇంకా సక్సెస్ అనేది 100 ఎపిసోడ్ అదే ప్లేస్ లో ఉన్నప్పుడు మనకు సక్సెస్ అనిపిస్తుంది, బికాస్ వీఆర్ జస్ట్ స్టార్టెడ్. 4 ఎపిసోడ్ ఇంకా 96 ఉన్నాయి. సో ఆల్ ది వెరీ బెస్ట్ సార్. మీకు మంచి సక్సెస్ రావాలి, ఇంకా ముందు కూడా మంచి మంచి మూవీస్ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.